హలో గైస్, ఈరోజు మనం క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కేజీ క్యారెట్ తీసుకొని మంచిగా కడిగి తురిమి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసి బాగా కాగాక దాంట్లో మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకుంటాము. చూసారు కదా, ఇలా వేసుకున్నాక దాన్ని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. హాఫ్ బాయిల్ అయ్యే వరకు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇంకొక దగ్గర 1.5 కప్ పాలు తీసుకొని బాగా కాగాక దాన్ని చల్లారాక మనం క్యారెట్లో వేస్తాము. వేసాక మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేసాక మనం దీంట్లో 1.5 కప్ షుగర్ వేస్తాము. ఫస్ట్ ఒక 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ అయ్యాక నెక్స్ట్ ఇంకో హాఫ్ కప్ ఆఫ్ షుగర్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటాము. బాగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే షుగర్ బాగా మిక్స్ అవ్వదు. ఆ తర్వాత మనం ఇక్కడ చూపించినట్లుగా ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా వస్తుంది. ఇదంతా ఇంకిపోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పాకంలాగా అయిపోవాలండి. సో ఇంకొక ప్యాన్ తీసుకొని మనం దాంట్లో జీడిపప్పు కిస్మిస్ని నెయ్యిలో రోస్ట్ చేసుకుంటాము. ఇక్కడ చూపించినట్టు అది కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు గీలో మంచిగా రోస్ట్ చేసుకోవాలి. సో కొంచెం బ్రౌనిష్ షేడ్ వచ్చాక మనం రోస్ట్ చేసిన దాన్ని ముందుగా తీసి పెట్టుకున్న దాంట్లో వేస్తాము. వేసాక మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి హల్వా ఎలా ఉడుకుతుందో. సో వాటర్ అంతా ఇంకిపోవాలి. అలాగే మనం ముందుగా ఇలాచీ పౌడర్ని కూడా దంచి పెట్టుకోవాలి. సో అది కూడా దీంట్లో వేసేస్తాము. సో ఇలా బాగా మిక్స్ చేశాక హల్వా రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా మనం సర్వ్ చేసుకొని తినేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.